మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. నిమ్మరసం, పసుపు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఈ కాంబినేషన్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇది అద్భుతమైన ఉత్తమమైనటువంటి ఒక పానీయం. నిమ్మరసం, పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కలిపి తీసుకుంటే అంటే నీళ్ళకి కలిపి తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది అంటే చెడు కొవ్వు అనేది సులభంగా కరుగుతుంది. నిమ్మరసం, పసుపు రెండు కలిపి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని మనం తెలుసుకుందాం. ముందుగా మనకి ఒక జీవక్రియ అనేది ఉంటుంది, మెటబాలిజం. దీన్ని ఇంప్రూవ్ చేయడం అనేది చాలా అవసరం, లేకపోతే అనేక అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ ఏం చేస్తుంది అంటే ఈ మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది, అంటే పెంచుతుంది ఇబ్బడి ముబ్బడిగా. దీంతో జీవక్రియ బాగుంటుంది కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అంటే ఫ్యాట్స్ ఇలాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. నిమ్మరసం, పసుపు కలిపి నీళ్ళ కలిపి తాగితే పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే నిమ్మలో ఉండేటువంటి విటమిన్ సి గుణాలు థర్మోజెనిక్ యాక్షన్ ఉంటాయి. అంటే ఒక వీక్ యాసిడ్ కాబట్టి ఇది చూడండి, ఏదన్నా యాసిడ్ని మనం టచ్ చేసినప్పుడు వేడి పుడుతుంది కదా, దీనికి అంతే ఈ నిమ్మరసానికి థర్మోజెనిక్ యాక్షన్ ఉంటుంది. అసలు ఈ నిమ్మరసం పొద్దున్నే తాగటం అనేది చాలామంది చేస్తున్నప్పుడు వాళ్ళ పొట్ట ఎందుకు కరుగుతుందంటే థర్మోజెనిక్ యాక్షన్ వల్ల. బట్ ఇక్కడ కూడా అంతే, ఈ నిమ్మరసానికి థర్మోజెనిక్ యాక్షన్ ఉంటుంది. ఇది జీవక్రియని పెంచుతుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక ఉపయోగం ఉంది, ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. నిమ్మలో కొవ్వుని కూడా జీర్ణం చేసేటువంటి ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. పసుపు దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరింపు, లోపల పూత ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంటే దీంతో జీర్ణం అనేది సక్రమంగా అవుతుంది. ఇంకొక అమేజింగ్ ఉపయోగం దీనికి ఉంది, ఇది శరీరాన్ని నిర్వశీకరణకి గురి చేస్తుంది. అంటే డీటాక్సిఫికేషన్ గుణం దీనికి ఉంది ఈ కాంబినేషన్కి. ఈ పానీయాన్ని మీరు తీసుకుంటూ ఉంటే శరీరం డీటాక్సిఫై అవుతుంది. శరీరంలో ఉండేటువంటి మలినాన్ని బయటికి పంపడానికి ఈ పసుపు, నిమ్మ రెండు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇది లివర్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కాంబినేషన్కి ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది, ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ సి ఉండేటటువంటి ఈ నిమ్మ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. పసుపులో ఉండేటటువంటి యాంటీ మైక్రోబల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా రోగ నిరోధక శక్తిని సరిచేసి పెంచుతాయి. అన్నిటికీ మించి చాలామంది ఈ రోజుల్లో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నారు. ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకోవటం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఈ వాపు ప్రక్రియ అనే దాన్ని అడ్డుకోవచ్చు. పసుపులో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది, దీంతో నాజుగ్గా మారచ్చు. అన్నిటికీ మించి ఇంకొక సౌలభ్యం దీనికి ఉంది, ఇది హైడ్రేషన్ ఇస్తుంది, అంటే నిర్జలీయతని కరెక్ట్ చేస్తుంది. నిమ్మ, పసుపు నీళ్ళ కలిపి తీసుకుంటున్నారు. దీంతో మీరు ఈ రోజును స్టార్ట్ చేస్తే రోజంతా యాక్టివ్గా ఉంటారు. హైడ్రేషన్కి ఇది సహాయపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి సన్ బ్లాకింగ్ యాక్షన్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీ చర్మపు ఆరోగ్యాన్ని దీంతో పెంచుకోవచ్చు. దీంట్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అంటే స్పష్టంగా మీ క్లియర్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. మచ్చలు లేని చర్మానికి ఇది సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం ఈ కాంబినేషన్ ఉంది, ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మహేష్ దాతర్నిసి అని మామూలుగా ఆయుర్వేదంలో పసుపు అలాగే తర్వాత ఉసిరి ఈ రెండింటి కాంబినేషన్ చెప్పారు. ప్రధానంగా ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. అయితే అన్ని వేళలా ఉసిరి దొరకకపోవచ్చు, కానీ నిమ్మ దొరుకుతుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి నిమ్మ, పసుపు కాంబినేషను ఈ నీళ్లు బాగా పనిచేస్తాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, దీన్ని ఎలా తీసుకోవాలి అని. సింపుల్ అండి. మామూలుగా పసుపు థెరాప్టిక్ డోస్ ఎంత మెడిసిన్లా పనిచేయాలంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఇంత మోతాదులో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి పసుపుని కలపండి. అలాగే ఒక నిమ్మకాయని సగానికి కట్ చేయండి. దీన్ని అప్పటికప్పుడే ఫ్రెష్గా ఈ నీళ్ళకి స్క్వీజ్ చేయండి. రెండింటినీ కలిపి ఉదయం పూట తాగేయాలి. ఇది కరెక్ట్ థెరాప్టిక్ డోస్. ఒకవేళ దీంతో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కాస్త పసుపు డోస్ తగ్గించుకోవచ్చు, నిమ్మరసం డోస్ కూడా తగ్గించుకోవచ్చు. కానీ ఇది మ్యాక్సిమం అడ్వైజ్డ్ డోస్ అనమాట. ఇలా దీన్ని తీసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని ప్రయోజనాలు అంటే ఈ నిమ్మ, పసుపు కాంబినేషన్ తోటి, నిమ్మరసం, పసుపు అలాగే వాటర్ ఈ కాంబినేషన్ తోటి, ఈ పానీయంతో ఈ చెప్పుకున్నటువంటి అన్ని ప్రయోజనాలు మీకు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం ఆ బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేస్తే అంటే థమ్స్అప్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది.
శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.